హలో! హాయ్ అందరికీ. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే ఆలు ఫ్రై చేశానన్నమాట. ఎలా చేశాననేది మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని, కడాయి పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకున్నాను. అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్‌ని అయితే కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్ని ముక్కలుగా ఆనియన్స్ అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకున్నానన్నమాట. ఫ్రై అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇంకా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆలూనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్లో అయితే యాడ్ చేసుకున్నాను. ఆలు కూడా బాగా ఉడకనివ్వాలి కాబట్టి ఇంకా ఇందాక ఆనియన్స్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను కదా, ఆలు కూడా కొంచెం సాల్ట్ కావాలి కాబట్టి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఎందుకంటే ముక్కలకి సాల్ట్ పట్టాలి కాబట్టి సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని ఒక్కసారి అయితే మొత్తం కలిపేసుకొని మూత అయితే పెట్టుకొని ఆలు ఉడికేంత వరకు కూడా బాగా ఉడికించుకుంటాను అన్నమాట. ఇంకా మన ఛానల్ వచ్చేసి భవానీ నేరేడుమిల్లి వ్లాగ్స్ అండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మన ఛానల్లో అన్నీ సింపుల్ వంటకాలు అన్నమాట. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకేనా. ఆర్భాటాలు అవి కావాలి ఇవి కావాలని ఏమీ ఉండదు. సింపుల్గా అయితే చేస్తానన్నమాట. టేస్టీగా కూడా ఉంటాయి. ఇంకా ఆలు బాగా ఫ్రై అయిపోయాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. రెండు కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కూడా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా అడుగంటేస్తుందండి. అందుకనేసి కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఒకసారి అయితే మూత పెట్టేసుకున్నాను. మూత పెట్టేసుకొని చూడండి బాగా ఉడికిపోయినాయి అన్నమాట. ఆలు కూడా బాగా ఉడికిపోయింది. చూసారా ఎంత బాగా చక్కగా ఉడికిపోయింది కదా. ఇంకా ఇప్పుడు ఇందులోకి ఫైనల్లీ యాడ్ చేసుకునేది ఏంటి అంటే లాస్ట్లో ఇంకా కారం అయితే మనకి ఎంత కారం అయితే కావాలో, నేను కొంచెం కారం ఎక్కువగానే తింటామండి మేము, అందుకే కారం ఎక్కువగానే యాడ్ చేసుకుంటాను. కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసేసుకొని కలిపేసుకుంటున్నాను. ఫ్రైలోకి ఎప్పుడు కూడా లాస్ట్లోనే వేసుకోవాలండి మసాలాలు ఏవైనా సరే. ఫ్రైలో వేసుకున్నప్పుడు ముందు వేసుకొని కలుపుకోకూడదు, ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు అన్నమాట. మొత్తం బాగా ఉడికిపోయిన తర్వాతే లాస్ట్లో ఇంకా 2 మినిట్స్ అయితే బంద్ చేస్తాం అనిపించుకొని అప్పుడు మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. గరం మసాలా యాడ్ చేసుకున్నాం కదా. ఓకేనా. చూసారు కదా, ఇక మన ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది? ఆలు ఫ్రై అంటే ఇష్టమేనా మీకు? ఇష్టం ఉంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. అబ్బా ఎంత బాగుందో ఆలు ఫ్రై, టేస్ట్ కూడా అలాగే వచ్చింది. ఇంకా ఫైనల్లీ కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్ట్ వేరే ఉంటుంది కదా. ఓకేనా అండి. ఇంకా మన ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా ఆలు ఫ్రై నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సింపుల్గా చేసిన ఆలు ఫ్రై మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలియజేసేయండి. ఓకే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.